సమస్యల పరిష్కార వేదికలో గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల కార్యాలయాలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా సమస్యలు పరిష్కారం కావటం లేదని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో పాప మిస్సింగ్ కేసు పెట్టి చాలా రోజులైనా ఇంతవరకు తమకు న్యాయం చేయలేదని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ప్రజా సంఘాల నుంచి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్తున్నారు, కానీ క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదని విమర్శిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి గుంటూరు ఎస్పీ ఆఫీస్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. నాటి ప్రభుత్వంలో స్పందనగా ఉండేటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సమస్యల ప్రజా వేదికగా కూడా అటు కంప్లైంట్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లాలోనే ఎస్పీ కార్యాలయంలో ఉన్నాం. ప్రస్తుతం ఆ గ్రీవెన్స్ సెల్కి సంబంధించి కూడా మనం విజువల్స్ లో స్పష్టంగా చూసాం. పెద్ద ఎత్తున కూడా వారి సమస్యల పైన కూడా మరి ఎస్పీకి విన్నవించుకునేందుకు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అటు గ్రీవెన్స్ కి సంబంధించి ప్రజా వేదికలో ఎంతవరకు వారి సమస్యలు నెరవేరుతున్నాయి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, పోలీసు అధికారులు ఈ ఫిర్యాదుల పైన ఎలాంటి పరిష్కారాలు అందుతున్నాయి అనేది కూడా క్షేత్ర స్థాయిలో వారి కొంతమంది సమస్యలు కోసం వచ్చిన వాళ్ళు కానీ అదేవిధంగా దళిత నేతలు కూడా మనతో పాటున్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అండి, చెప్పండి, ఎన్నిసార్లు ఈ ఫిర్యాదుకు వచ్చారు, ఏదైతే మరి మీ సమస్య ఏంటి, ఏ ఊరు నుంచి వచ్చారు? మేము శ్యామలాగర్ నుంచి వచ్చాం సార్. మా అమ్మాయి మిస్సింగ్ మా అక్కాయి కొడుకే తీసుకెళ్ళాడు. సాయంత్రం 4:30-5ంటికి వెళ్ళింది. మనకి 11ంటికి తెలిస్తే నేను పట్టాపురం పిఎస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను. దాదాపు అలా అది వరకు సంవత్సరం క్రితం కూడా ఆ అబ్బాయి మైనర్. ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు, ఏంటి పరిష్కారం అవ్వలేదా మీకు? నేను పట్టాపురం పోలీస్ స్టేషన్ వాళ్ళు 5 సార్లు పిల్లవాడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినా వాళ్ళ స్టేషన్కి తెచ్చింది, కానీ మా అమ్మాయిని ఒప్పు చెప్పింది, కానీ ఏమీ లేదు. రెండోది వచ్చి డిఎస్పీ చేత కూడా ఫోన్ చేయించారు పట్టాపురం పోలీస్ స్టేషన్కి, అయినా మాకు న్యాయం జరగలేదు. ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, అనిత గారికి నేను పోస్ట్ ద్వారా కూడా పంపించాను, అయినా కూడా నాకు ఏం న్యాయం జరగలేదు. ఇది పరిస్థితి. అంటే వచ్చినటువంటి ఫిర్యాదులు క్షేత్రస్థాయిలో కూడా బాధితులు మాకు న్యాయం జరగలేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లినా కానీ బాధితుడికి ఇంతవరకు న్యాయం జరగలేదు. అదే ఖచ్చితంగా ఉన్నతాధికారులు న్యాయం చేయాలని కూడా బాధితులు కోరుతున్నటువంటి పరిస్థితి.